నమస్తే అండి. వెల్కమ్ టు మై పాకశాల. ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తాగేవి అలానే బోర్బన్ లవర్స్కి కూడా నచ్చే మిల్క్ షేక్స్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార, 2 నుంచి 3 బోర్బన్ బిస్కెట్స్, 1 టీ స్పూన్ కోకో పౌడర్, కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన 1 కప్పు పాలు వేసుకుని ఇందులోనే 2 స్కూపుల వరకు ఐస్ క్రీమ్ కూడా వేసుకోవాలి. ఐస్ క్రీమ్ మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. నాకు ఇక్కడేమో క్వాలిటీ వరల్డ్స్ది అమెరికన్ నట్స్ దొరికింది, అది వేసుకున్నాను. దీన్ని మిక్సీలో 2 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక గ్లాస్లో చుట్టూ హెర్షీస్ చాకో సిరప్ లేదా మీకు నచ్చిన చాక్లెట్ సిరప్ని వేసి వీడియో చూపించిన విధంగా వేసుకుని మిక్సీ చేసుకున్న మిల్క్ షేక్ని కూడా వేసి పైన 1 స్కూప్ ఐస్ క్రీమ్, 1 ఐస్ క్యూబ్ వేసి చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకోండి. అంతే, బోర్బన్ మిల్క్ షేక్ రెడీ. ఇక్కడ ఎం ఫర్ మై పాకశాల. నాకు ఇక్కడ ఈ వీడియో చేసే టైంకి చాకో సిరప్ దొరకలేదండి, అందుకే నేను 10 రూపీస్ది డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చి ఒక బౌల్లో వేసి 1/2 టీ స్పూన్ పంచదార, 2 టీ స్పూన్ల పాలు వేసి కలిపి ఒక పెద్ద గిన్నెలో కొంచెం వాటర్ పోసి అందులో ఈ చాక్లెట్ గిన్నెని పెట్టి 2 నిమిషాల పాటు కలుపుతూ లో ఫ్లేమ్లో వేడి చేస్తే చాక్లెట్ సిరప్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం రెండవది ప్లెయిన్ మిల్క్ షేక్ చూద్దాం. దీనికి కూడా మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్స్ పంచదార, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన కప్పు పాలు, 2 స్కూప్స్ ఐస్ క్రీమ్ వేసి 5 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు మిల్క్ షేక్ చూపించినట్టుగానే ఒక గ్లాసులో చాకో సిరప్ని వేసి గ్రైండ్ చేసిన మిల్క్ షేక్ని వేసి 1 స్కూప్ ఐస్ క్రీమ్, 1 ఐస్ క్యూబ్ వేసి పైన చాకో సిరప్తో గార్నిష్ చేసుకుంటే మన ప్లెయిన్ మిల్క్ షేక్ రెడీ. ఇది ప్లెయిన్ కాబట్టి ఐస్ క్రీమ్ ఎక్కువ వేసుకుంటే కొంచెం చిక్కగా ఉంటుంది. చల్లగా రుచిగా ఉండే ఈ మిల్క్ షేక్స్ని ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.